హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీకు ఒక మెసేజ్ చెప్పాలి అనుకుంటున్నానండి. అందుకోసం నేను మా కుండీలో ఒక మిరప చెట్టుతో వీడియో తీశానండి. ట్యాబ్లెట్స్ అనేవి మనుషులకే కాదండి, మొక్కలకు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం సంబంధించిన కానీ ఏ ట్యాబ్లెట్ అయినా ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్ అనేది మొక్కలకు కూడా వేసుకోవచ్చండి. నా చెట్టు అనేది చక్కగా మిరపకాయ చెట్టు కుండీలో గ్రోత్ సరిపోక వచ్చిన చిగురే ఎండిపోయిందండి. వస్తున్న పూలే ఎండిపోయాయి. దీనికోసం నేను విటమిన్ ట్యాబ్లెట్స్ ఉందండి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ నా దగ్గర. ఇవి ఎక్స్పైర్ అయిపోవచ్చినవి కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఎవరో ఒకరు డాక్టర్లు ఇస్తారు. వేడి చేసింది అనేసి ఒక 4 ట్యాబ్లెట్లు వేసుకుంటాం, మిగతావి పక్కన పడేస్తూ ఉంటాం కదా. అలాగా ట్యాబ్లెట్స్ని నేను యూజ్ చేస్తానండి, మొక్కలకు వేస్తాను. బలానికి ఇచ్చిన ట్యాబ్లెట్సే వేయండి, అలాగని పెయిన్ కిల్లర్స్, బీపీ ట్యాబ్లెట్స్ అలా వేయమాకండి. ఇవి విటమిన్ ట్యాబ్లెట్స్ అండి. లేదంటే నేను బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అయినా తెప్పించైనా మరీ వేస్తానండి. మనం చాలా మనీ ఖర్చు చేస్తుంటాం కదా, వర్మి కంపోస్ట్, రోజ్ మిక్స్ అని ఇలా ఏదో ఒకటి మనం మనీ ఖర్చు చేస్తుంటాం కదా. అలా లేకుండా చక్కగా ఇలాగ మనము ఒక బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ షీట్ తెచ్చేసైనా వేసుకోవచ్చు. లేదంటే చిన్నపిల్లలకి మందులు ఇస్తుంటారు కదా బలానికి ఇచ్చేవి, అవి ఒక 4 రోజులు వేస్తారు, తర్వాత ఆపేస్తూ ఉంటారు కదా. అలా ఆ బాటిల్స్ అయినా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వేసిన 1 వీక్కి మీకు చెట్టు చూపిస్తున్నాను చూడండి. కొంచెం చిగురు వచ్చేసి హెల్తీగా ఉందన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లేదంటే మీకు ఆవుది ఏమన్నా పేడ అలా దొరుకుతుంది కదా, అలాగైనా ఎండబెట్టైనా వేసుకోవచ్చు. పాలు పోస్తారు కదా, మన ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి అడిగితే కొంచెం ఎరువు తెచ్చి పెట్టమంటే వాళ్ళు తెచ్చిస్తే అలా వేస్తూ ఉంటానండి మొక్కలకి. చాలా హెల్తీగా గ్రోత్ తొందరగా వస్తుంది. గేదెలది ఎరువు కావాలంటే మనకి అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. మొక్కలు హెల్తీగా పెరగాలి అనుకుంటే కనుక ఇలా ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. నా కుండీల్లో అన్ని మొక్కలు కనకాంబరం అండి, చాలా పెద్ద తోట అయిపోయిందండి. సరే, ఇది కుండీలో కంటే కింద ఉంటే ఇంకా బాగా గ్రోత్ పెరుగుతుందండి. మేము మిడిల్లో ఉంటామండి, అందుకే కింద ఆంటీ వాళ్ళకి ఇచ్చేసాను కనకాంబరం మొక్కలన్నీ. నేను ఇలాగా మొక్కలు చూడండి, చక్క పూలు వచ్చేసి ఎంత హెల్తీగా ఉన్నాయో నా మొక్క అనేది. మా బాబు అయితే ఏ ఫ్రూట్ తిన్నా కానీ చక్క కుండీలో తీసుకొచ్చి వేస్తాడండి. ఇది మల్లెపూ చెట్టు, ఇది తెచ్చి ఎన్నో రోజులు కాలేదు, చక్కగా ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఇప్పుడు సీజన్ కానీ సీజన్లో కూడా ఫ్లవర్స్ మొగ్గలు వస్తున్నాయి చూడండి. చాలా బాగా హెల్తీగా వచ్చింది మొక్క అన్నమాట. సమ్మర్ వస్తుంది కదా అని చిన్న మొక్క తెచ్చి పెట్టాను, జస్ట్ ఒక 2 కొమ్మలు మాత్రమే ఉన్నాయి. దాన్ని చక్క అంత హెల్తీగా మొగ్గలు కూడా చూపించాను మీకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి మళ్ళీ ఒక 4 డేస్కి మళ్ళీ తీశాను వీడియో. బుడ్డి మిరపకాయలు వచ్చేసాయండి నా చెట్టుకి. చాలా మనం పెంచుకునే మొక్కలకి పూలు కానీ పళ్ళు కానీ కాస్తే చాలా హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుందండి. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం, అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. ఎందుకమ్మా ఈ కుండీల్లో వేస్తావు, కుండీల్లో రావు కదా అంటే, లేదు మమ్మీ, కుండీలో వేసినా కానీ మనం వేరే వాళ్ళకి ప్లాంట్స్ ఇస్తే ఆ మొక్క అలాగన్నా బతుకుతుంది కదా అన్నట్టుగా మా పిల్లలు వేసేస్తూ ఉంటారండి కుండీల్లో. ఇందాక మీరు చూపించినప్పుడు వీడియోలో, ఫస్ట్ వీడియోలో నిమ్మకాయ చెట్టు ఉంది, ఆ నిమ్మకాయ చెట్టు కింద వాళ్ళకి ఇచ్చేసానండి పెంచుకుంటారనేసి. ఇప్పుడు ఈ మిరపకాయలు చూడండి ఎన్ని మిరపకాయలు పడ్డాయో. అసలు ఈ చెట్టు గ్రోతే లేదు, చచ్చిపోయిద్ది అని నేను అనుకున్నాను. అలాంటి మొక్కకి ఇలా చూడండి ఎన్ని మిరపకాయలు కాసాయో. మీకోసం నేను మిరపకాయలు కూడా కట్ చేయకుండా పెట్టానండి. మొత్తం ఇవి పెద్దదయ్యాక మళ్ళీ వీడియో తీసి మీకు షేర్ చేద్దాం అనేసి. ఇప్పుడే కొయ్యట్లేదండి మిరపకాయలు, నేను తర్వాత మళ్ళీ చూపించి మీకు కోద్దాం అనేసి పెట్టాను. కొన్ని మిరపకాయలు అయితే పండిపోయి రాలిపోయాయండి. చూడండి హెల్తీగా ఎంత బాగున్నాయో మిరపకాయలు అనేవి. ఒక్క ట్యాబ్లెట్కే చక్కగా చచ్చిపోతుందన్న మొక్కకి ఎన్ని మిరపకాయలు వచ్చాయో చూడండి. కుండీల్లోనే మనం పండించేసుకోవచ్చండి చక్కగా. అలాగే పండిస్తున్నారు అనుకోండి,
దీనికి నేను పప్పు కడిగిన ఫస్ట్ మినపప్పు నానబెడతాం కదా, ఆ ఫస్ట్ వాటర్ అనేది వేస్తానండి. నానబెట్టిన వాటర్ అనేది మొక్కలకి బాగా హెల్తీగా వస్తాయి. అలాగే బియ్యం కడిగిన వాటర్ అనేది కూడా వేస్తూ ఉంటాను. చక్కగా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. అంటే మాకు కింద ప్లేస్ లేదు, పైన ఉంటాం కాబట్టి ఇలా కుండీలోనే పెంచుతూ ఉంటానండి ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మిరపకాయలు ఉన్నాయో మా చెట్టుకి. ఈ వీడియో అనేది ఇంకొక 3 days ఆగి తీసానండి. చూడండి ఎంత హెల్తీగా, ఎంత బారుగా వచ్చాయో మిరపకాయలు అనేవి. చూపిస్తున్నాను చూడండి. ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఇంకొంచెం పెద్దయ్యాక అన్నీ ఒకేసారి కట్ చేద్దాం అనేసి మీకు వీడియో కూడా చేసి చూపిద్దాం అనేసి పెట్టేశానండి. మీకు క్లియర్గా కనిపిస్తుందని చూపిస్తున్నానండి చూడండి. ఆకులో దాగి ఉన్నాయండి మిరపకాయలన్నీ. ఇక ఇప్పుడు మిరపకాయలు పెద్దగా అయిపోయినాయండి, పండిపోయి కూడా రాలిపోతున్నాయి. ఇంకా కట్ చేసేస్తున్నానండి నేను. ఎన్ని ఉన్నాయో చూడండి, అన్నీ పండిపోయాయి. వీడియో కోసం అలా పెట్టేశాను నేను. ఇక ఈ ట్యాబ్లెట్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి వేయాలంటే 1 monthకి ఒక ట్యాబ్లెట్ వేస్తే చాలండి ఒక మొక్కకి. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మిరపకాయలు కట్ చేయడంలో నాకంటే ఫాస్ట్గా మా అబ్బాయి ఉన్నాడు, చక్కగా కూర్చొని కోసేస్తున్నాడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కుకింగ్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మిరపకాయలు కోసేస్తున్నానని వెళ్ళిపోమాకండి ఫ్రెండ్స్. లాస్ట్ దాకా చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో చూస్తారు. కానీ మీ ముందు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఫేక్ అని అంటారనేసి నేను మీకోసం చూపిస్తూ కట్ చేస్తున్నానండి. మిరపకాయలన్నీ కట్ చేస్తున్నానండి చూడండి. అందుకని వీడియో చాలా లెంతీగా అవుతుంది, అయినా కానీ నేను పెడుతున్నానండి. ఇది ఫేక్ అని అనుకోకుండా ఉండడం కోసం. చూడండి మొక్క అనేది ఒకే ఒక ట్యాబ్లెట్కి ఎంత హెల్తీగా ఉందో. అంతేనండి. బుడ్డి మిరపకాయలు ఉన్నాయి. ఇక్కడ మిరపకాయ అనేది రాలిపోయిందండి, పండిపోయి. ఇదేదో పొట్టిగా వచ్చింది. సరే దాన్ని వదిలేస్తున్నాను, తర్వాత చూసి కోద్దాం అనేసి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మిరపకాయలు వచ్చాయో. మా బాబు పట్టుకొని సంతోషంగా ఫోటో దిగుతున్నాడండి. ఈ మిరపకాయల్ని క్లీన్ కూడా చేస్తాడండి మా బాబు. ఇంత ఓపికగా చూసినందుకు నా వీడియోని థ్యాంక్ యూ అండి.